హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సిఈఎన్ నెంబర్ 07/2024 ఇది వచ్చేసి మనకి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మనకి ఇంకొక 2 డేస్లో మనకి ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో రావడం జరుగుతుంది. ఇది ఒక ఇండికేటివ్ నోటీస్. దీని యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఈ అప్లికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ చూద్దాము. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ January 7th, 2025. అలాగే మనకి క్లోజింగ్ డేట్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ 06/2025 ఫిబ్రవరి. పోస్టులు కనుక చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లెవెల్ కనుక చూసినట్లయితే మనకి టోటల్ మనకి ఇక్కడ లెవెల్ 2, లెవెల్ 4, లెవెల్ 6, అలాగే లెవెల్ 7, లెవెల్ 8 కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. లెవెల్ 8 రిక్రూట్మెంట్ అనేది చాలా రేర్ కేసులో మనకు చేస్తూ ఉంటారు. ఇక్కడ లెవెల్ 8 కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ చేస్తున్నారు త్రూ ఆర్ఆర్బి. ఇక్కడ చూసినట్లయితే మనకి మెడికల్ స్టాండర్డ్స్, ఏజ్ లిమిట్స్, అలాగే మనకి బేసిక్ శాలరీ, టోటల్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ లెవెల్ 8 అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి 187 ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇనీషియల్ పే వచ్చేసి మనకి 47,600 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. మెడికల్ స్టాండర్డ్స్ అనేది చాలా తక్కువ, ఇక్కడ C2 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ కూడా మనకి మెన్షన్ చేశారు. 18 నుండి 48 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. కోవిడ్ వల్ల మనకి 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది, రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి మనకి సైంటిఫిక్ సూపర్వైజర్స్ లెవెల్ 7 పోస్టు, టోటల్ 3 ఉన్నాయి. ఎక్కువ పోస్టులు వచ్చేసి మనకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఇక్కడ వచ్చేసి టోటల్ 338 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. C2 మెడికల్ లెవెల్ 7 పోస్ట్ ఇది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, అలాగే మనకి ఇందులో C2 మెడికల్ ఇవ్వడం జరిగింది. 130 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. తర్వాత వచ్చేసి మేజర్ పోస్టులు ఎక్కువగా ఉన్న పోస్టులు చూద్దాము. మనకి ప్రైమరీ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లెవెల్ 6 C2 మెడికల్ తర్వాత వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా మనకి 18 to 48 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. టోటల్ 180 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది, 88. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 లెవెల్ 2 పోస్ట్ B1 మెడికల్ టోటల్ 12 అనేది ఓవరాల్గా మనకి ఇక్కడ 1036 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒక 2 డేస్లో రాబోతుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనం ఓన్లీ 1 ఆర్ఆర్బీకి మాత్రమే మనం అప్లై చేయాలి. అలాగే రిమైనింగ్ పోస్టులు కనుక మనం చూసినట్టయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్, స్కూల్, ప్రైమరీ రైల్వే టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, అసిస్టెంట్ టీచర్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్లేటర్ మాట్లాడుకున్నాము, సైంటిఫిక్ అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, ఈ విధంగా మనకి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది మాట్లాడుకోబోతున్నాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే నేను డిస్కస్ చేస్తాను మీ అందరితో. ఇది టోటల్ నోటీస్ అయితే దీనికి సంబంధించి ఇది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి వెబ్సైట్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఈ నోటీస్ అనేది. నోటిఫికేషన్ మనకు 2 డేస్లో రాబోతుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.